చేసుకుంటూ వాళ్ళు చదువుకోవాలని బాగా ఆరాటపడ్డాం. ఏమో ఇంత మాకు వీళ్ళకంటే ఏం ముఖ్యం అనేది లేదని వాళ్ళనే ముందుకు తీసుకురావాలనిపించేది. అంతే ఇక బాగా కష్టపడి పిల్లలు చెప్పినట్టు విన్నారు. ఇక నేను ఎంత కష్టపడినా కూడా అది మా అమ్మ వాళ్ళు నా నా ఫ్యామిలీ కోసమే. వాళ్ళ బాధ ముందు నా బాధ పెద్ద కష్టమేం కాదు. చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మంచిగానే సార్, మంచిగానే ఆనందం ఇష్టం పని చేస్తాను. ఇక పాప అయినాక ఈయన చేస్తా సార్. ఆనందం ఉంది. ఒకరే సార్. అంటే 6 నెలలు కష్టపడినాడు సార్. కష్టపడితే వచ్చింది 9 నెలలు ఇంటికాడ చదివే డిగ్రీ దాకా నాడు ఇక చదివితే వచ్చినాడు. గోవర్ధనమ్మ ఏం ఫీల్ కావాలబ్బా, ఏం ఫీల్ అయ్యేది లేదు. కష్టపడినంత ఫలితం. అమ్మమ్మని బిడ్డ కొడుకు మాది కొండపల్లె గద్వాల వచ్చున. ఏమి ఇస్తాబా, ఏమి తేలే ఊకనే వచ్చినాను. ఏమో ఇస్తాం నాయన, ఏమన్నా ఇంక రాంగ ఉంది కదా. నా పేరు ఇచ్చాం. ఏం లేదయ్యా, ఎందుకు వస్తాయి అన్ని కష్టపడ్డా ఆనందమే. మరి అంతే కదా, మరి అన్ని బాధలు పడ్డాను అదొకటి చూపించుడు.